ఈ విశ్వంలో ప్రతి ఒక్క నక్షత్రానికి గ్రహానికి గ్రావిటీ ఉంటుంది. ఈ గ్రావిటీ కారణంగానే మన చంద్రుడు మన భూమి చుట్టూ తిరుగుతున్నాడు. మన భూమితో పాటు ఉన్న మిగతా గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. మన సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలన్నింటినీ కలిపి మనం సోలార్ సిస్టమ్ అంటాం. తెలుగులో సౌర కుటుంబం అని పిలుస్తాం. ఇలాంటి సౌర కుటుంబాలు, లక్షలాది నక్షత్రాలు, గ్రహాలు అన్ని కలిపి ఒక చోటున్న దాన్ని మనం గ్యాలక్సీ అని పిలుస్తాం. అయితే ఇన్ని లక్షల కోట్ల నక్షత్రాలు, గ్రహాలు ఉన్న గ్యాలక్సీని ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ తన చుట్టూ తిప్పుకుంటుంది అనే విషయం మీకు తెలుసా? మన భూమికి ఉన్న గ్రావిటీ నుండి ఒక రాకెట్ తప్పించుకొని స్పేస్ లోకి వెళ్ళాలి అని అంటే దాదాపు ఒక సెకండ్ కి 11.2 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. దీన్నే ఎస్కేప్ వెలాసిటీ అని పిలుస్తారు. అలాగే సూర్యుడు గ్రావిటీ నుంచి తప్పించుకొని ఏదైనా వస్తువు స్పేస్ లోకి వెళ్ళాలి అని అంటే ఆ వస్తువు ఒక సెకండ్ కి 617 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. అలాంటిది మన విశ్వంలో ఒక సెకండ్ కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లైట్ కూడా ఈ బ్లాక్ హోల్ గ్రావిటీ నుంచి తప్పించుకోలేదు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు బ్లాక్ హోల్ గ్రావిటీ అనేది ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో.